కాదు అది ఆనం గారు, కరెక్టే. ఇప్పుడు ఒకవేళ ఈయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టకపోతే వెళ్ళనివరా? చూస్తాం, ఆ పరిస్థితి తెలుస్తుంది కదా వర్మ. సస్పెన్స్ ఉంది వర్మ, నువ్వు అంత తొందర పడితే ఎట్ట బాబు? అదే ఏంటి, అదే ఏంటి ఆ సస్పెన్స్? వెయిట్, నో కాదు సస్పెన్స్ వెయిట్, వేరు. అయ్యో చెప్పేస్తే కాదు వర్మ, చెప్పేస్తే సస్పెన్స్ పెట్టవద్దు వర్మ. ఓకే, నేను సస్పెన్స్ విప్పమని చెప్పట్లేదు, కానీ అక్కడ పరిస్థితి వేరు కదా, ఆ సిచ్యువేషన్ వేరు, ఏంది? ఆ ప్రాంతం వేరు, చేస్తారు? ఆ ప్రదేశం వేరు, ఒక ఏ- ఆధ్యాత్మిక ఇప్పుడు చింతతో ఏం ఉండాల్సింది. చేయమంటావు? సరే సరే, మీరు ఒక పని చేయండి. మీరు కూడా ఇప్పుడు ఆయన ఇంకొక ఆయన వస్తాడు, ఆయన చెప్పులు వేసుకొని గుళ్ళోకి పోమంటాడు, ఆ ప్రాంతంలో ఓకే చేసి ఇవ్వమంటావా వర్మ గారు? ఉమ్. దానికి ఆన్సర్ ఏంటి? మీరు వెళ్ళిపోవచ్చా చెప్పులు వేసుకొని లోపలికి? తప్పేంటి? సో ఆయన అది అయితే ఇది వెళ్ళనివ్వరు, కాదు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టే వెళ్ళాలి, అంతేనా మీ డిమాండ్? కాదండి, అన్ని విధాలుగా సర్దుకోపోతే అసలు ఇంక వదిలేసేయి. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఏముంది దాంట్లో? ఇప్పుడు లిక్కర్ ప్రొహిబిటెడ్, రేపు ఇంకో రాజకీయ నాయకుడు వచ్చి నేను ఒక పెగ్గేసుకోవాలంటాడు, చెప్పుతో కొట్టావా? ఆహా, ఇది సనాతన ధర్మం ఓకే అంటావా? కరెక్ట్ కాదు కదా. ఒక నియమాలు ఉన్నాయి కదా గుళ్ళో, ఒక పద్ధతులు ఉన్నాయి కదా, అది ఫాలో చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటామంటే రేపు ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు దానికి బోర్డు ఎందుకు? టీటీడీ బోర్డు తీసేసేది, బోర్డుని కూడా. ఓకే ఆనం గారు, టీటీడీ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి డిమాండ్ చేస్తుంటే, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని, మీ హోంమంత్రి గారిని కూడా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఏవని? ఆవిడ కూడా బైబిల్ పట్టుకున్నారు, ఆవిడ కూడా నేను క్రిస్టియన్ అని చెప్పారు, ఆవిడ తిరుపతి దేవస్థానానికి వెళ్ళలేదా, డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టారా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏంది అసలు అవి కాదు కదా. ఏంది మీ గొడవ? ఆయన సంతకం పెట్టడు, ఆయన నమ్మకపోయినా గుడిలోకి రావాలా, అదే కదా వర్మ చెప్పేది. నేను చెప్పడం కాదండి, వాళ్ళు అంటున్నారు, వాళ్ళు అన్నది కూడా నా ఒక్కడికే ఇది పరిమితమా, అందరికీ ఇది వర్తిస్తుందా అని. నిన్ను అడగకుండా ఇప్పుడు ఏంటి, వాళ్ళకి ఏం కావాలా? గుడిలో ఏమైనా చేసుకోవచ్చు, తిరుమల ఫ్రీ ఫర్ ఆల్ చేసేయాలా, మీరు రావచ్చు, హోటల్స్ కూడా పెట్టుకోవచ్చేమో, అది కూడా అడగండి. నాన్ వెజ్ హోటల్స్ అన్ని పెట్టుకొని, ఆడ రిసార్ట్లు పెట్టుకోండి, ఆడ పబ్బులు పెట్టుకోండి. ఏందండి ఏంది? వాళ్ళ ఇల్లు కాదు, నీకు బుద్ధిలే? నీకు బుద్ధి ఉందా లేదా? ఏంది తిరుమల అంటే అంత కితాబు చేస్తున్నారు అందరూ? ఏంది ప్రతి ఒక్కడు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చేది? ఆ దేవుడికి కొన్ని నియమాలు ఉన్నాయి, మా గోవిందుడికి లేదు. అది కాదు, మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటామంటే మేము గమ్ముగా ఉంటావా? ఎందుకు ఉంటాం? ఎందుకు ఒప్పుకుంటాం? ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఏదో కరెక్ట్ కాదు కదా. ఏంటంటే అది మేము పోవచ్చు, ఆయన వస్త్రాలు ఇచ్చాడు, వస్త్రాలు ఇస్తే నమ్మకంతో ఇచ్చాడా, ముఖ్యమంత్రికి ఇచ్చాడా? అది చెప్పండి ఫస్ట్. ఓకే, ఇప్పుడు ప్రశాంతంగా ఉండే పరిస్థితి ఉందా ఈ రోజు రేపు? ఏమవుద్దయ్యా ప్రశాంతంగా ఉండక వర్మ? ఏం చేస్తారు? గోదావా ఏం చేస్తారా? ముడ్డి మీద లాఠీ వేసి కొడతాం ఒక్కొక్కడిని. టెంపుల్లోకి వచ్చి ఏమన్నా గందరగోళం చేస్తే గుర్తు పెట్టుకోండి. జై జగన్ జై జగన్ స్లోగన్స్, ఆడ ఒకే స్లోగన్, గోవిందా 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 గోవిందా. అది తెప్పి జై జగన్ పోయి జగన్ అవన్నీ ఉంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆడ ఓన్లీ గోవింద నామాలే వినిపించాలి. గోవిందా అంతే. తిరుమల అంటే గోవింద, గోవింద అంటే తిరుమల. మీరు జెండాలు పట్టుకొని వస్తే ఒప్పుకునేది లేదు, ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోమని కూడా నేను మనవి చేస్తున్నాను. ఓకే, అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లోనే ఉన్నదా? ఏది సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లోనే ఉందా? ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు ముఖ్యంగా? మీకు ఒకటి చెప్పనా, ఆడు ఏమి లేదు వర్మ, మీరు టెన్షన్ పెట్టించి లేదు, భారీగా పోలీసులు మోహరింపు అంటున్నారు, పీఠాధిపతులు ధర్నాలు చేస్తున్నారట, వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఏమీ లేదంటారు సింపుల్ గా మీరు. కొంతమంది కాదయ్యా, ఒకటి తిరుమలలో ఆయన క్యూలో రావాలా, సంతకం పెట్టాలా? క్యూలో ఎంతమందిని రాణిస్తారు? ఆయనకేమి డైరెక్ట్ దర్శనం ఉండదు కదా. ఈజ్ నాట్ ఈవెన్ అపోజిషన్ లీడర్, ఆయన ఎమ్మెల్యే ఆ హోదాలో వస్తున్నాడు. దయచేసి భూమన కరుణాకర్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలా, ఎక్స్సీఎం కాదు, ఈజ్ కమింగ్ యాజ్ అన్ ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే ప్రోటోకాలే వస్తుంది ఆయన. దాని తప్ప బయటకి ఇంకే ఆయన అపోజిషన్ లీడర్ కూడా కాదు. ఎమ్మెల్యే బ్రేక్ దర్శనం ఏ క్యూలో ఉంటుందో ఆ బ్రేక్ దర్శనంలో క్యూలో 6 మంది ఒక బ్రేక్ దర్శనానికి ప్రోటోకాల్ అలౌడ్. 6 మందితో ఆయన పోవచ్చు, ఇబ్బంది ఏముంది? వచ్చి సంతకం పెట్టి మంచిగా తల ఇవి కూడా దేవుడికి సమర్పించి ఆ సంతకం పెట్టి రావచ్చు, ఇబ్బందే లేదు.
కానీ దయచేసి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, నువ్వు నిజమైన సనాతన ధర్మాన్ని నమ్మేవాడివైతే నీ ఫ్యామిలీతో పాటు వచ్చి నీ హిందుత్వాన్ని నువ్వు నిరూపించుకో. అంతేకాని మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మాకు అదే నువ్వోడు ఆపేదానికంటే అవన్నీ కుదరవు. తిరుమలలో గోవిందుడి నియమాలు వేల సంవత్సరాల నుంచి వస్తున్న నియమాలు అవి కంటిన్యూ కావాల్సిందే. అవి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ నియమాలు అటు ఇటు ఒక ఇంచ్ కాదు కదా, 1 మిల్లీమీటర్ కూడా అటు ఇటు తేడా వచ్చేదానికి లేదని కూడా మనం చేస్తున్నాం. ఓకే, ఆనం గారు ఒక్క విషయం, ఈరోజు రేపు కూడా భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి వస్తున్నారు వార్తలు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి భక్తులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఒక టెన్షన్ ఉంది, ఏదో జరుగుతున్నది అది జరుగుతుందంటని. ఒకటి, భక్తులకి ఏమి ఇబ్బంది లేదు. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, లా అండ్ ఆర్డర్ ఫుల్ కంట్రోల్లో ఉంటుంది. ఆడొచ్చి తాకాటుతో తోక జాడిచ్చి ఆడిస్తే కుదరదు. సో నో ప్రాబ్లం, మీరు రాండి, హ్యాపీగా దర్శనం తీసుకోండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే 6 మందితో వస్తాడు, 6 మందితో క్యూలో పోతాడు, ఎమ్మెల్యేగా వెళ్తాడు. ఆయన ఎమ్మెల్యేగా అందరిలాగే ఆయనకి దర్శనం ఉంటుంది. ఆయన వస్తాడు, ఆయన కారు ఎక్కి దిగేసి వెళ్ళిపోతాడు. ఇంకోటి కూడా చెప్తున్నాను, దయచేసి తమ రాజకీయాలు ఏమన్నా మాట్లాడాలనుకుంటే అందరికి, ఒక జగన్మోహన్ రెడ్డికే కాదు, టీడీపీ ఎమ్మెల్యేలకి, జనసేన ఎమ్మెల్యేలకి, వైసీపీ ఎమ్మెల్యేలకి, మిగతా రాష్ట్రాల ఎమ్మెల్యే మంత్రులకి దయచేసి గుర్తుపెట్టుకోండి, తిరుమలలో రాజకీయం మాట్లాడొద్దు. దయచేసి తిరుమల నుంచి కిందకు రాండి. కిందకు వచ్చి మీరు ప్రెస్ మీట్లు పెట్టుకోవచ్చు. మీరు ప్రెస్ క్లబ్ ఉంది తిరుపతిలో, హ్యాపీగా మీరు గంటలు మీరు రాజకీయం మాట్లాడచ్చు. అక్కడ మాత్రం గోవిందుడి నామం తప్పితే వేరే ఉండకూడదు. ఈ రోజు మీరు నెక్స్ట్ క్వశ్చన్, నువ్వు అడగబోయే క్వశ్చన్ కూడా నేను, అది టీడీపీ అయినా, జనసేన అయినా, వైసీపీ అయినా, ఏ పార్టీ నాయకుడికి నేను ఒకటే చెప్తున్నా, మీరు అక్కడ రాజకీయాలు మాట్లాడేదానికి లేదు. ఎనీ పార్టీ ఒప్పుకునేదే లేదు, అది కరెక్ట్ కాదు. భయంతో ఉండండి. గోవిందుడి గురించి చెప్పండి, ఆ గోవిందు నామాల గురించి చెప్పండి, ఆ వెంకటేశ్వర స్వామి లీలల గురించి చెప్పండి. సంతోషిస్తాం, కానీ రాజకీయాలు మాట్లాడేదానికి అక్కడ లేదు అని కూడా మనం